Hello everyone, welcome to Uptake Jobs. Myself Amanadimani, faculty for aptitude, pure maths and reasoning. ఇప్పటి వరకు మనం రీజనింగ్ లో ద మోస్ట్ బ్యూటిఫుల్ టాపిక్ కాల్డ్ సిలాయిజం అవునా. ఈ సిలాయిజం టాపిక్ కి వాస్ట్ గా బేసిక్స్ చెప్పేసుకున్నాం డీటెయిల్ గా అవునా. దాంట్లో ఎక్సర్సైజ్ 1 గురించి మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ఎక్సర్సైజ్. ఓకేనా రైట్. మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ప్రతి పాయింట్ ని ఇక్కడ చాలా జాగ్రత్తగా అప్లై చేస్తే సరిపోతుందమ్మా. ఓకేనా రైట్. చూడమ్మా, ఫస్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇంగ్లీషు ఇచ్చాను, తెలుగు ఇచ్చాను, కంక్లూజన్స్ లో కూడా 2 ఇచ్చాను. అండ్ మనం అబ్జర్వ్ చేసిన ఇంకో పాయింట్ ఏంటంటే మనకి ఎగ్జామ్ లో ఉండేది ఎన్ని ఆప్షన్స్? 4 ఆప్షన్స్. మరి నేను ఇందాక చెప్పినప్పుడు బేసిక్స్ లో ఎన్ని ఆప్షన్స్ చెప్పాను? 5 ఆప్షన్స్. మరి ఎగ్జామ్ లో 5 ఆప్షన్స్ కాను 4 ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు నేను 5 చెప్పాను అంటే మనకి ఉన్నవి 5 రకాల పాసిబిలిటీస్. ఆ 5లో వాడు ఏవో ఒక 4 ఇస్తాడు, అంటే ఏదో ఒకరిని తీసేస్తాడు. ఎవరిని తీసేస్తాడు? నో బడీ నోస్ ఇట్. కానీ నేను మీ చేత ప్రాక్టీస్ చేసేసేపు ఏం చేస్తానంటే 5 ఆప్షన్స్ తోటి చెప్తాను. 5 ఆప్షన్స్ తోటి చెప్పి ఆ తర్వాత ఏం చేస్తాను, మా ప్రాబ్లమ్స్ మీకు టెస్ట్ పెట్టేటప్పుడు మాత్రం 4 ఆప్షన్స్ ఇస్తాను. ఓకేనా? సో దట్ మీకు 5 ఆప్షన్స్ నేర్చుకుంటారు కాబట్టి ఎయిదర్ ఆర్ ఎప్పుడు పెట్టాలో లేదు తెలుస్తుంది, లేదంటే నెయిదర్ నార్ ఎప్పుడు పెట్టాలో తెలుస్తుంది, అన్నీ తెలిసిపోతాయమ్మా. ఓకేనా మై డియర్ పర్సనల్స్? సీ దిస్ వన్. ఓకే, మనం తెలుగు చదువుకున్నా ఓకే, ఇంగ్లీష్ చదువుకున్నా ఓకే, మనకి తెలుసు అంటే పర్ఫెక్ట్ చదువుకుంటే చాలా అంతే. ఏ గుర్తు అక్షరం కాదు. ఓకే, లెట్స్ డ్రా ద డయాగ్రామ్. ఇది గుర్తు అంటే సింబల్. ఓకే, ఇదేం కాదమ్మా, అక్షరం కాదు అంటే లెటర్ కాదు అవునా. ఇది లెటర్ కాదు కాబట్టి ఇలా పెట్టి ఇంటూ. ఓకే గుడ్. అన్ని వ్యక్తీకరణలు అక్షరాలు. మా వ్యక్తీకరణ అంటే ఎక్స్ప్రెషన్స్. అవేంటమ్మా? అక్షరాలు. అక్షరాలు అంటే లెటర్స్ కాబట్టి దాని లోపల గీయాలి. ఓకే గుడ్. ఓకే, వీడెవడమ్మా? వ్యక్తీకరణ అలియాస్ ఎక్స్ప్రెషన్. ఓకే గుడ్. కొన్ని చిహ్నాలు పదాలు. కొన్ని చిహ్నాలు అంటే సింబల్స్. అవేంటమ్మా? పదాలు. ఓకే, అంటే ఇదిగో చిహ్నాలు, ఇవేమమ్మా పదాలు అయ్యి. ఓకే, చిహ్నాలు అంటే సింబల్స్, పదాలు అంటే వర్డ్స్ అవునా. ఓకే, ఇది బేసిక్ డయాగ్రామ్ దీనికి అవునా. లెట్స్ గో విత్ ద కంక్లూజన్స్ 1 by 1. ఓకే, నో వర్డ్ ఈజ్ ఎ లెటర్. ఏ పదం కూడా ఏం కాదమ్మా? అక్షరం కాదు. ఓకే అమ్మా, ఏ పదం కూడా అక్షరం కాదు. కాదు అంటే నెగిటివ్, అది మైండ్లో పెట్టుకో. ఓకేనా? సో నో వర్డ్ ఈజ్ ఎ లెటర్. సో ఇక్కడ నో అనే వర్డ్ ఉంది. వర్డ్ లెటర్ చూడండి, ఇది వర్డ్ అది లెటర్. ఓకే, బేసిక్ ప్రకారం కరెక్ట్. సరే, నెగిటివ్ కంక్లూజన్ బేసిక్ లో కరెక్ట్ అయితే ఎక్కడికి వెళ్ళాలి? ఆల్టర్నేట్ లోకి వెళ్ళాలి. ఆల్టర్నేట్ ఏంటి? సో నోకి ఏం చెప్పానమ్మా నేను? ఆల్ అని చెప్పాను అవునా. అంటే ఆల్ వర్డ్స్ ఈజ్ లెటర్స్. సారీ, నోకి ఆల్టర్నేట్ ఏం చెప్పానమ్మా? సమ్ చెప్పాను అవునా. ఓకే, సమ్ వర్డ్స్ ఈజ్ లెటర్. ఇది కరెక్ట్ కాదు, వెరిఫై చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు నేనేమంటానంటే ఇలా వర్డ్స్ అనే దానికి గీస్తా పదాలని. కొన్ని చిహ్నాలు పదాలు అనేవి చెప్పింది, అది అయ్యింది అంటే నీ కండిషన్ అయితే సాటిస్ఫై అయింది. ఇప్పుడు ఏమైంది? వర్డ్స్ అనేవి లెటర్స్ కూడా అయ్యాయా అవలేదా? అంటే పదాలు అనేవి అక్షరాలు కూడా అయ్యాయి అవునా కాదా? సో అంటే అవ్వడానికి స్కోప్ అయితే ఉందిగా. అంటే ఆల్టర్నేట్ ప్రకారం కరెక్ట్ అయిందిగా. ఆల్టర్నేట్ ప్రకారం కరెక్ట్ అయిందంటే మనం ఏం చెప్పుకోవాలి ఖచ్చితంగా? సో అది రాంగ్ అని చెప్పుకోవాలి. అంటే ఫస్ట్ కంక్లూజన్ ఇస్ రాంగ్. తీసేయండి. నెక్స్ట్ వన్, కొన్ని వ్యక్తీకరణలు చిహ్నాలు అయ్యే అవకాశం ఉంది. అవకాశం ఉంది అంటే ఏంటి? పాసిబిలిటీ. ఏంటది? కొన్ని వ్యక్తీకరణలు అంటే ఎక్స్ప్రెషన్స్ ఏమవ్వాలి? సో చిహ్నాలు అవ్వాలి అవునా కాదా? సో కొన్ని ఎక్స్ప్రెషన్స్ సింబల్స్ అవునా కాదా వెరిఫై చేద్దాం. ఓకే, పాసిబిలిటీ గట్టి ఎలా ఉన్నా సరిపోదు నాకు అవునా. కొన్ని ఎక్స్ప్రెషన్స్ సింబల్స్ అవ్వాలి, మరి కొన్ని వ్యక్తీకరణలు చిహ్నాలు అవ్వాలి అంటే ఇదిగో ఇలా వ్యక్తీకరణలు ఉండాలి అవునా కాదా. ఇలా ఉంటే ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఇలా ఉన్నప్పుడు ఇది లెటర్ అవుతుంది అవునా కాదా, అక్షరాలు. సో మన రూల్ ఏంటి? సింబల్ అనేది లెటర్ కాకూడదు అవునా కాదా. అంటే ఇది వైలేట్ చేస్తుందిగా మనకు కాన్సెప్ట్ని. అంటే ఇది పాసిబులా కాదా చెప్పండి? కొన్ని వ్యక్తీకరణలు చిహ్నాలు అవ్వడానికి పాసిబిలిటీ ఉందా లేదా? లేదు. ఎందుకంటే ఒకవేళ వ్యక్తీకరణ చిహ్నం కనుక అయిందనుకో ఆటోమేటిక్గా ఆ వ్యక్తీకరణ ఏమైపోతుంది? లెటర్ అయిపోతుంది. అప్పుడు లెటర్ మళ్ళీ సింబల్ అయిపోతుంది. అంటే అది వర్కౌట్ అవుతుందా కాదా? కాదు. అంటే సెకండ్ వన్ కూడా ఫాలో అవ్వదు. ఫస్ట్ వన్ కాదు, సెకండ్ వన్ కాదు. అంటే ఇంగ్లీష్లో అయితే నైదర్ 1 nor 2 అంటామా. తెలుగులో అయితే 1 మరియు 2 సరైనవి కాదు. అంటే ఇది మన ఆన్సర్ అవునా కాదా. అంటే ఎన్నో ఆప్షన్? 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా రైట్. ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. సమ్ లాజిక్ ఆర్ ఆన్సర్స్, all keys are answers. Okay, some logic are answer. So some logic are all keys are answers. All keys are answers కాబట్టి లోపల రాసేసుకుందాం keys. ఓకే గుడ్. ఇది బేసిక్ డయాగ్రామ్. ఓకే, ఫస్ట్ వన్ all keys are logic. All keys are logic ఎట్లా కుదురుద్ది? ఇప్పుడు పాజిటివ్ కంక్లూజన్ కదా. బేసిక్ డయాగ్రామ్ ప్రకారం సరిపోయింది అనుకో సరిపోయినట్టు, కాదనుకో కానట్టు అవునా కాదా. బేసిక్ డయాగ్రామ్ ప్రకారం కుదరట్లేదు కాబట్టి కొట్టేసాను. నో కీ ఈజ్ ఎ లాజిక్. ఏ కీ కూడా ఏం కాకూడదమ్మా? లాజిక్. ఎస్, ఏకి కూడా లాజిక్ కావట్లేదు. అంటే బేసిక్ ప్రకారం కరెక్ట్ అయింది. కానీ సార్ ఇది ఏం కంక్లూజను? నెగిటివ్ కంక్లూజన్. నెగిటివ్ కంక్లూజన్ అప్పుడు మనం ఏం చేయాలి? నెగిటివ్ కంక్లూజన్ బేసిక్ డయాగ్రామ్లో కరెక్ట్ అయితే ఏం చేయాలి? ఆల్టర్నేట్ డయాగ్రామ్కి వెళ్ళాలి అవునా.
సో దీనికి ఆల్టర్నేట్ డయాగ్రామ్ ఏంటమ్మా? సో నో అనే దానికి ఆల్టర్నేట్ వచ్చేసరికి సమ్. అవునా? సమ్ కీస్ ఆర్ లాజిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ కీస్ ఇలా పెట్టాను అనుకోమ్మా, నీకేమైనా అబ్జెక్షనా? సో ఆల్ కీస్ ఆర్ ఆన్సర్స్ అనేది నీకు సాటిస్ఫై అయిపోయిందిగా. ఓకే, అంటే ఇలా కూడా ఉండొచ్చుగా కీ అనేది. అలా కీ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా నువ్వేం చెప్పచ్చు, సమ్ కీస్ ఆర్ లాజిక్ అనేది కూడా కరెక్టే, పాసిబిలిటీయే. అవునా? దేని ప్రకారం? ఆల్టర్నేట్. అంటే ఆల్టర్నేట్ కరెక్ట్ అయింది అంటే ఖచ్చితంగా మనం ఏం చెప్పాలమ్మా? కంక్లూజన్ తప్పని చెప్పాలి. అవునా? అంటే ఫస్ట్ వన్ తప్పే, సెకండ్ వన్ తప్పే. అవునా కాదా? రెండోది ఎయిదర్ ఆర్కి వెళ్ళడానికి ఆల్కి నోకి ఎయిదర్ ఆర్ వేయచ్చా? వేయకూడదు. దేనికి వేయచ్చు? సమ్ము నో ఎయిదర్ ఆర్ వేయచ్చు. అవునా కాదా? ఆలు సమ్ నాటు వేయచ్చు. కాబట్టి ఇక్కడ వర్కౌట్ కాదు. కాబట్టి హ్యాపీగా ఫస్ట్ సెకండ్ రెండు తప్పే. కాబట్టి నైదర్ వన్ నార్ టూ ఫాలోస్, అంటే ఒకటి మరియు రెండు సరైనవి కావు అని కంక్లూజన్ ఇవ్వాలి. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. లెట్స్ నో నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. అన్ని సంఖ్యలు అంకెలు. అన్ని సంఖ్యలు ఏంటమ్మా? అంకెలు. ఓకే, గుడ్. అన్ని ఇవి సంఖ్యలు అనుకుంటే ఇవి అంకెలు. ఓకే, సంఖ్యలు అంటే నెంబర్స్, అంకెలు అంటే వడిసే డిజిట్స్. ఓకే, కొన్ని సంఖ్యలు పాయింట్లు. సంఖ్యలు అంటే డిజిట్స్ కదా, కొన్ని సంఖ్యలు పాయింట్స్. ఓకే, గుడ్. ఓకే, ఇవి పాయింట్లు. కొన్ని పాయింట్లు మార్కులు. కొన్ని పాయింట్లు మార్కులు. ఓకే, గుడ్. ఇది మార్కులు. ఓకే, గుడ్. కొన్ని పాయింట్లు అంకెలు. కొన్ని పాయింట్లు అంకెలు. అంకెలు అంటే డిజిట్స్. ఎస్, కరెక్టే. ఎందుకంటే కొన్ని సంఖ్యలు పాయింట్లు. ఓకే అమ్మా, సంఖ్యలు అన్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి, అంకెలు కాదు. ఓకే, సో లెట్స్ కరెక్ట్ ఇట్. సంఖ్య అంటే ఇది. అవునా? ఓకే, కొన్ని సంఖ్యలు పాయింట్లు. ఓకే, సంఖ్య అంటే నెంబర్. ఓకే, పాయింట్లు. ఓకే, ఇది కరెక్ట్. కొన్ని పాయింట్లు అంకెలు. ఓకే, ఫస్ట్ వన్ కొన్ని పాయింట్లు అంకెలు అయిందిగా. బేసిక్ డయాగ్రామ్ ప్రకారం ట్రూ కాబట్టి ట్రూనే, ఎందుకంటే అది పాజిటివ్ కంక్లూజన్. అవునా? నెక్స్ట్ సెకండ్ వన్, అన్ని మార్కులు సంఖ్యలుగా ఉండడం ఒక అవకాశం. అన్ని మార్కులు ఎలా ఉండాలమ్మా? సంఖ్యలుగా ఉండడం. ఓకే, అన్ని మార్కులు సంఖ్యలుగా ఉండాలి అంటే నేనేం చేస్తానంటే సింపుల్గా ఇక్కడికి ఇస్తానమ్మా. ఓకే, ఇదేంటి? మార్క్స్. ఓకే, మన కండిషన్ ఏంటి? కొన్ని పాయింట్లు మార్కులు. ఎస్, సాటిస్ఫై అయిపోయిందిగా. ఓకే, సో ఇప్పుడు అన్ని మార్కులు సంఖ్యలుగా ఉండడం, అన్ని మార్కులు సంఖ్యలుగా ఉండడం ఒక పాసిబిలిటీ. ఎస్, ఇది ఒక అవకాశం. అంటే సెకండ్ వన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఫస్ట్ వన్ కరెక్ట్, సెకండ్ వన్ కరెక్ట్. కాబట్టి ఏం చెప్పుకోవచ్చమ్మా? రెండు సరైనవే. అవునా కాదా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. కొన్ని డోర్లు ఇసుకలు. కొన్ని డోర్లు. ఓకే, ఇవి డోర్స్, ఇవి ఇసుక అంటే శాండ్. ఓకే, కొన్ని డోర్లు ఇసుకలు అంటే శాండ్. ఓకే, కొన్ని ఇసుకలు వ్యాలెట్. కొన్ని ఇసుకలు వ్యాలెట్. ఓకే, ఇది వ్యాలెట్. బ్యూటిఫుల్. అన్ని తలుపులు వ్యాలెట్లే. అన్ని తలుపులు వ్యాలెట్లే. ఇక్కడ నాకు డౌట్, తలుపు అనే పదం ఎక్కడొచ్చింది? మనకి ఎక్కడ రాలేదు కదా. సో రాలేదు కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్. కొన్ని వ్యాలెట్లు తలుపులు కాదు, కొన్ని వ్యాలెట్లు తలుపులు. ఓకే అమ్మ, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే తలుపు అంటే డోరే కదా, కాబట్టి అలా కూడా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ వన్ అన్ని తలుపులు వ్యాలెట్లే. అన్ని తలుపులు డోర్స్ అన్నీ కూడా వ్యాలెట్సే. కరెక్టా తప్ప? తప్పు. ఎందుకంటే అది పాజిటివ్ కంక్లూజన్ సార్, బేసిక్ ప్రకారం రాంగ్ కాబట్టి రాంగే. నెక్స్ట్ వన్, కొన్ని వ్యాలెట్లు తలుపులు కాదు. కొన్ని వ్యాలెట్లు తలుపులు కాదు అంటున్నాడు. కాదు అంటే ఇది నెగిటివ్, బాగా గుర్తుపెట్టుకో. ఓకేనా? బేసిక్ ప్రకారం కొన్ని వ్యాలెట్లు తలుపులు కాదు, కరెక్ట్ అయింది. ఓకే, సో కాబట్టి సో బేసిక్లో కరెక్ట్ అయినప్పుడు ఆల్టర్నేట్లోకి వెళ్ళాలి. కొన్ని కాదు అంటే సమ్ నాట్. దీనికి పాసిబిలిటీ ఏంటి? ఆల్. ఓకే, ఆల్ వ్యాలెట్స్ ఏమవ్వాలమ్మా? తలుపులు అవ్వాలి. అవునా కాదా? అంటే ఇప్పుడు వ్యాలెట్స్ని ఇలా తీసుకొచ్చాను అనుకోమ్మా. ఓకే, ఇప్పుడు మన కండిషన్ ఏంటి? కొన్ని ఇసుకలు వ్యాలెట్లు అయింది కదా, అదైతే ఓకే. ఇప్పుడు అన్ని వ్యాలెట్లు తలుపులు అయిందా అవ్వలేదా? అయింది. అంటే ఇది పాసిబిలిటీ అయినా కాదా? పాసిబిలిటీయే. అంటే మరి ఇప్పుడు ఇది ఆల్టర్నేట్ డయాగ్రామ్ కరెక్ట్ అయింది కదా. ఆల్టర్నేట్ కరెక్ట్ అయిందంటే మనం ఏం చెప్పాలి? కంక్లూజన్ ఇస్ రాంగ్ అని చెప్పాలి. అవునా కాదా? సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటమ్మా? ఫస్ట్ వన్ రెండు తప్పే. ఇక్కడ ఆల్ వచ్చింది, ఇక్కడ ఏమొచ్చిందమ్మా? సమ్ నాట్ వచ్చింది. మనం ఎవరికి ఏంటి ఎయిదర్ ఆర్ వేసుకోవాలని చెప్పాను. సో ఎయిదర్ ఆర్ ఎవరికి వేసుకోవాలమ్మా? ఖచ్చితంగా నో అండ్ సమ్. సమ్ నాట్ ఆల్. ఓకే, సమ్ నాట్ ఆల్ అంటే ఏదైనా వేసుకోవచ్చమ్మా? ఎయిదర్ ఆర్. అవునా కాదా? ఎయిదర్ అంటే అది లేదా ఇది, ఒకటి లేదా రెండు అనేది సరైనది. ఎయిదర్ ఆర్. ఓకేనా? ఎయిదర్ ఆర్ వాడాలంటే కండిషన్ చెప్పాను, ఇద్దరు తప్పై ఉండాలి. ఆ తర్వాత మనం చెప్పిన కండిషన్స్ ప్రకారం నో సమ్ కానీ సమ్ నాట్ ఆల్ కానీ ఉండాలి. ఎస్, రెండు తప్పయ్యాయి అండ్ సమ్ నాట్ ఆల్ ఉన్నాయి కాబట్టి గ్యారెంటీ ఏంటమ్మా? ఎయిదర్ ఆర్ వేసుకోవచ్చు. సో ఆన్సర్ ఇస్ సి. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. మనం రెండు క్వశ్చన్ తెలుగులో చెప్పుకున్నాం కాబట్టి ఒక క్వశ్చన్ ఇంగ్లీష్ చెప్పుకుందాం. ఓకే, ఆల్ యారో ఈజ్ హాల్. ఓకే, ఆల్ యారో ఈజ్ హాల్. ఓకే, అది యారో అనుకుంటే ఇది హాల్. అవునా? ఆల్ యారో, ఇది యారో, ఇది హాల్. ఓకే, నో యారో ఈజ్ బాటిల్. అమ్మా ఏ యారో కూడా బాటిల్ కాదు. ఏ యారో అంటే ఇదే కదా యారో, ఇదేం కాదమ్మా? హాల్ కాదు అంటే హెచ్ కాదు కాబట్టి అమ్మ మనకు రిలేషన్ ఏ తోటి హెచ్కి లేదు. అవునా? అంటే హెచ్తో ఉందో లేదో నాకు తెలియదు. ఓకే అమ్మా, ఇదేంటి? ఇది హాల్, ఇది బాటిల్ అమ్మా.
సారీ ఓకే నో యారో ఇస్ బాటిల్. ఆల్ ఆరెంజెస్ ఇస్ బాటిల్. ఓకే అన్ని ఆరెంజెస్ ఏమయ్యాయమ్మా బాటిల్ అయ్యాయి. ఓకే ఇదేగా ఆరెంజ్ అంటే ఇప్పుడు ఓకే అన్ని ఆరెంజ్లు ఏమయ్యాయేమో బాటిల్స్. కంక్లూజన్ 1 ఆల్ హాల్ ఆర్ బాటిల్. ఆల్ హాల్ ఆర్ బాటిల్. సో అవుతుందా అవ్వదా అంటే సార్ ఇక్కడ ఆల్ హార్ ఆల్ బాటిల్ అనేది పాజిటివ్ కంక్లూజన్ కాబట్టి బేసిక్ ప్రకారం చెప్పేద్దాం. బేసిక్ ప్రకారం అన్ని హాల్స్ బాటిల్స్ అయ్యాయా కాలేదు అంటే కన్ఫామ్గా ఇదైతే రాంగ్. నో ఆరెంజ్ ఈజ్ యారో. నో ఆరెంజ్ ఈజ్ యారో అంటే ఏ ఆరెంజ్ యారో కాదు. ఎస్ కరెక్టే బేసిక్ డయాగ్రామ్ ప్రకారం కరెక్ట్ అయింది. అదేమో నో అన్నాడు అంటే ఖచ్చితంగా ఏమవ్వాలి మనం ఆల్టర్నేట్లోకి వెళ్ళాలి అవునా. ఆల్టర్నేట్ అంటే ఏంటి నోకి ఆల్టర్నేట్ సమ్. ఇప్పుడు సమ్ ఆరెంజెస్ ఈజ్ యారో అనాలనుకోమా సమ్ ఆరెంజెస్ యారో అనాలంటే ఆరెంజెస్ ఇలా ఉండాలి. ఆరెంజెస్ ఎలా ఉంటే దాని మీద బాటిల్ ఇలా ఉండాలి. అప్పుడు యారోకి బాటిల్కి లింక్ వచ్చేస్తుంది. మనకి లింక్ ఉండాలా ఉండకూడదా ఉండకూడదు కాబట్టి ఇది కరెక్టా రాంగా రాంగ్ కాబట్టి ఆల్టర్నేట్లో రాంగ్ కాబట్టి ఒరిజినల్గా ఏమవుతుందమ్మా కరెక్ట్ అవుతుంది. అంటే ఖచ్చితంగా సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఓకేనా. ఫస్ట్ వన్ రాంగ్ సెకండ్ వన్ కరెక్ట్ కాబట్టి ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ ఓకేనా. రైట్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్ లెట్స్ గో విత్ తెలుగు. కొన్ని ప్యాకెట్లు వైన్ అమ్మా వైన్ ప్యాకెట్లు కాదమ్మా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ప్యాకెట్లు వైన్ ఓకే గుడ్. ఓకే ఇది మన ప్యాకెట్ అనుకుంటే ఇది మన వైన్ అవునా. కొన్ని ప్యాకెట్లు వైన్ ఇవి ప్యాకెట్లు ఏంటమ్మా వైన్ ఓకే. అన్ని ఐస్లు ప్యాకెట్. అన్ని ఐస్లు ఏమయ్యామో ప్యాకెట్ అంటే ఐస్లు మొత్తం దేంట్లో ఉంటాయి ప్యాకెట్లో ఉంటాయి ఓకే ఇది ఐస్ ఓకే. నెక్స్ట్ ఫస్ట్ కంక్లూజన్ ఉంది కొన్ని ఐస్లు వైన్. కొన్ని ఐస్లు వైన్ బేసిక్ డయాగ్రామ్ ప్రకారం చెప్పాలి ఎందుకంటే ఇది పాజిటివ్ కంక్లూజన్. బేసిక్ డయాగ్రామ్ ప్రకారం రాంగ్ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. కొన్ని వైన్లు ఐస్ కావచ్చు. కొన్ని వైన్లు ఐస్ కావచ్చు అనే దానికి మీనింగ్ ఏంటమ్మా ఇట్స్ జస్ట్ ఏ పాసిబిలిటీ అవునా కాదా. అవుతుంది అంటే అది షూర్గా డ్యామ్ షూర్గా చెప్పడం డెఫినెట్గా. కావచ్చు అంటే ఇట్స్ ఏ పాసిబిలిటీ అవునా కాదా. కొన్ని వైన్లు ఐస్ కావచ్చు. వైన్లు ఐస్ కావచ్చా లేదా అంటే నేనేమంటానంటే ఇలా ఉందనుకోమ్మా ఐస్ సపోజ్ ఓకే. మన కండిషన్ ఏంటి అన్ని ఐస్లు ప్యాకెట్ అవ్వాలి అయ్యింది ఓకే. మరి కొన్ని ఐస్లు వ్యాలెట్ కూడా అయ్యేగా సారీ వ్యాలెట్ కాదు ఏంటది వైన్ కూడా అయ్యేగా అంటే ఇది కూడా పాసిబిలిటీ అయినా కాదా అంటే వాడు కావచ్చు అన్నాడు కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ట్రూ. అంటే ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్ సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. అంటే ఎన్నో ఆప్షన్ సరిపోతుందమ్మా 2 మాత్రమే సరైనది. సో ఆన్సర్ ఇస్ బి రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఓకే. ఈసారి మనం ఇంగ్లీష్లో చదువుకుందాం ఓకేనా. సమ్ కప్స్ ఇస్ ఆర్ ప్లేట్. కొన్ని కప్స్ ఏంటమ్మా ప్లేట్స్ ఓకే. సమ్ కప్స్ ఆర్ ప్లేట్స్ కప్స్ అండ్ ప్లేట్స్. నెక్స్ట్ వన్ నో ప్లేట్ ఇస్ బుక్. ఏ ప్లేటు ఏం కాకూడదు బుక్ కాకూడదు అవునా. సో ఇది బుక్ కాకూడదు కాబట్టి ఇంటూ రాస్తాను అవునా ఓకే. ఫస్ట్ కంక్లూజన్ నో కప్ ఈజ్ ఎ బుక్. నో కప్ ఈజ్ ఎ బుక్ సార్ బేసిక్ ప్రకారం కరెక్ట్ సార్. నువ్వేమో నో అన్నావు. నో అంటే అదేంటి నెగిటివ్ కంక్లూజన్ అంటే ఆల్టర్నేట్లోకి వెళ్ళాలి. ఆల్టర్నేట్లోకి వెళ్ళాలంటే ఏమవుతుందమ్మా సమ్ ఓకే. సమ్ కప్స్ ఆర్ బుక్స్ అవునా కాదా. సమ్ కప్స్ ఆర్ బుక్స్ అంటే ఇప్పుడు కప్స్ బుక్స్ని ఇలా గీసుకోవచ్చు చూడండి. ఇలా గీసుకున్నాం అనుకోమ్మా ఏమైందమ్మా సమ్ కప్స్ ఆర్ బుక్స్ కరెక్టేగా. వాడి కండిషన్ ఏంటి నో ప్లేట్ ఇస్ ఏ బుక్ అది కూడా వ్యాలిడ్ అయిందిగా అంటే ఇది ఆల్టర్నేట్ ప్రకారం కరెక్ట్ అయింది. ఆల్టర్నేట్ ప్రకారం కరెక్ట్ అయితే మనం ఏం చెప్పాలమ్మా కంక్లూజన్ కరెక్ట్ అని చెప్పాలా రాంగ్ అని చెప్పాలా రాంగ్ అని చెప్పాలి ఓకేనా. సో కంక్లూజన్ ఇస్ రాంగ్ ఓకే. సో నెక్స్ట్ వన్ ఆల్ బుక్ కెన్ బి ఎ కప్. కెన్ అంటే మీనింగ్ ఏంటమ్మా అవ్వడానికి అవకాశం ఉంది పాసిబిలిటీ ఉంది అని అర్థం కెన్ అంటే అవునా కాదా. ఆల్ బుక్ కెన్ బి కప్ ఓకే. బుక్స్ అన్ని కప్స్ అవ్వచ్చు అంటున్నాడు. ఆల్ బుక్స్ కెన్ బి కప్స్ అంటే ఇలా బుక్స్ ఉండొచ్చా ఉండకూడదా. ఇలా బుక్స్ ఉన్నా కూడా నో ప్లేట్ ఇస్ బుక్ కరెక్టే. ఆల్ బుక్స్ ఆర్ కప్స్ కూడా కరెక్టే. అంటే దీనికి పాసిబిలిటీ ఉందా లేదా ఉంది. వాడు కెన్ అన్నాడే కానీ కన్ఫర్మ్ అవుతుందని చెప్పలేదు కాబట్టి ఇది పాసిబులే. సో సెకండ్ వన్ ఈజ్ వ్యాలిడ్. సెకండ్ వన్ వ్యాలిడ్ కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్ సెకండ్ వన్ వ్యాలిడ్ కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా ఓన్లీ 2 ఫాలోస్ ఓకేనా. నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్ ఈసారి మళ్ళీ మనం తెలుగులో చదువుకుందాం ఓకేనా. మీరు అబ్జర్వ్ చేస్తే కొన్నిసార్లు స్టేట్మెంట్స్ 3 ఇస్తున్నాను కొన్నిసార్లు స్టేట్మెంట్స్ 2 ఇస్తున్నాను ఓకేనా. ఎలా ఇచ్చినా సరే మనం చేసే పరిస్థితిలో ఉండాలి ఓకే గుడ్. అన్ని బాణాలు హాళ్ళు ఓకే. బాణాలు తీసుకుంటే ఇవి బాణాలు అనుకుందాం. ఈ బాణాలన్నీ ఏమైపోయాయమ్మా హాల్స్ అయిపోయాయి అవునా ఓకే. చూడండి అన్ని బాణాలు అంటే యారోస్ ఆర్ హాల్స్ అంటే హాళ్ళు ఓకే. ఏ బాణం బాటిల్ కాదు ఓకేనా. ఏ బాణం అంటే యారోనేగా అదేం కాదు బాటిల్ కాదు అంటే బాటిల్ ఇక్కడ ఉంది అవునా కాదా ఓకే గుడ్. వీడమ్మా బాటిల్ యారోకి బాటిల్కి అయితే సంబంధం లేదు అంటే హాల్తో ఉండొచ్చు మనకు తెలియదు అది అవునా కాదా ఓకే. అన్ని నారెంజులు బాటిల్లే ఓకే. నారెంజ అంటే ఆరెంజ్ ఆల్ ఆరెంజెస్ ఆర్ ఏంటమ్మా వాట్ వి సే బాటిల్స్ అంటే ఇలాగేగా ఉండాల్సింది ఇది ఆరెంజెస్ ఓకే గుడ్. సో కంక్లూజన్ 1 కొన్ని బాణాలు ఆరెంజ్లు కొన్ని యారోస్ ఏమవుతాయంటమ్మా ఆరెంజెస్ అవుతాయంటే ఎట్ట అవుతాయి ఓకే. పాజిటివ్ కంక్లూజన్ బేసిక్ డయాగ్రామ్ ప్రకారం రాంగ్ అంటే గ్యారంటీగా రాంగ్. నెక్స్ట్ ఏమన్నాడమ్మా ఏ హాలు బాటిల్ కాదు. ఏ హాలు బాటిల్ కాదు అంటే నో హాల్ ఈజ్ బాటిల్ అవునా కాదా.
ఓకే అమ్మ ఏ హాలు బాటిల్ కాదు నేను ఎందుకు చెప్తాను సార్ బేసిక్ డయాగ్రామ్ ప్రకారం అది కరెక్టే అవునా కాదా ఇదేమో నో అనే మీనింగ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అంటే కాదు అనే పదం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆల్టర్నేట్లోకి వెళ్ళాలి ఆల్టర్నేట్లోకి వెళ్తే నోకి ఆల్టర్నేట్ ఏంటమ్మా సమ్ అవునా సమ్ హాల్ ఈజ్ బాటిల్కి పాసిబిలిటీ ఉందో లేదో చూద్దాం మనకి యారోకి బాటిల్కి లింక్ ఉండకూడదు కాబట్టి నేను ఇలా గీస్తా బాటిల్ ఇది కరెక్టా కాదు చెప్పండి కరెక్టేగా అంటే కొన్ని బాటిల్ హాల్స్ అవడానికి పాసిబిలిటీ అయితే ఉందిగా అంటే ఆల్టర్నేట్ డయాగ్రామ్ కరెక్ట్ అయింది కాబట్టి కంక్లూజన్ ఏమవ్వాలమ్మా రాంగ్ అవ్వాలి అంటే సెకండ్ వన్ ఈజ్ రాంగ్ ఫస్ట్ వన్ రాంగ్ సెకండ్ వన్ రాంగ్ కాబట్టి అప్పుడు నేను ఎయిదర్ ఆర్ గురించి థింక్ చేయాలి ఇక్కడ థింక్ చేయక్కర్లేదు సార్ ఎందుకంటే ఇది బాణము ఆరెంజ్ సంబంధించింది ఇదేమో హాలు బాటిల్ అదే దాని గురించి ఉంటే మనం ఎయిదర్ ఆర్ వేయాలి కానీ వేరు వాటికి ఎయిదర్ ఆర్ వేయకూడదు అవునా కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్ సెకండ్ వన్ రాంగ్ ఎయిదర్ ఆర్ వేయడానికి లేదు కాబట్టి రెండు తప్పు 1 మరియు 2 కూడా ఏమైందమ్మా సరైనవి కావు ఓకేనా Let's see the next beautiful one. ఇప్పుడు క్వశ్చన్ మన తెలుగులో చదివాం కాబట్టి నెక్స్ట్ ఇంగ్లీష్ సమ్ వైర్ ఇస్ రోడ్ కొన్ని వైర్లు ఏమవుతున్నాయమ్మా రోడ్స్ అవుతున్నాయి ఇది వైర్ అనుకుంటే ఇది రోడ్ అవునా ఓకే సమ్ వైర్ ఇస్ రోడ్ ఓకే ఆల్ రోడ్ ఈజ్ కేబుల్ రోడ్స్ మొత్తం ఏమైపోయాయమ్మా కేబుల్స్ అయిపోయాయి ఓకే ఆల్ రోడ్స్ ఆర్ కేబుల్స్ ఓకే గుడ్ నెక్స్ట్ అన్నాడమ్మా సమ్ వైర్ ఆర్ నాట్ పోల్ ఓకే కొన్ని వైర్లు ఇవేగా వైర్లు అంటే అవేం కావంట పోల్స్ కావంట ఓకే నాట్ మా వైర్కి పోల్కి అయితే సంబంధం లేదు అంటే వీటికి ఉందో వీటికి లేదు కానీ వీటితో ఉందో లేదో నాకు తెలియదు ఓకే ఫస్ట్ వన్ సమ్ వైర్ ఇస్ ఎ కేబుల్ సమ్ వైర్ ఇస్ ఎ కేబుల్ ఎస్ బేసిక్ డయాగ్రామ్ ప్రకారం కరెక్టే ఇది పాజిటివ్ కంక్లూజన్ కాబట్టి బేసిక్ ఒకటి సరిపోతుంది అంటే ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ సెకండ్ వన్ ఆల్ రోడ్ ఈజ్ పోల్ అన్ని రోడ్స్ పోల్స్ అవుతాయంట అన్ని రోడ్స్ పోల్స్ అంటే రోడ్స్ అనేది తీసుకొచ్చి పోల్స్లో వేస్తే అప్పుడు ఏమవుతుందమ్మా ఇది రోడ్ కదా మనకి ఫస్ట్ ఏం ఇచ్చాడమ్మా సమ్ వైర్ ఆజ్ రోడ్ అన్నాడు కదా వైర్కి రోడ్కి లింక్ ఉంటుందా ఉండదు ఎందుకంటే వీళ్ళకి రిలేషను ఇక్కడ పీకి డబ్ల్యూకి రిలేషన్ నో కాబట్టి ఇక్కడ ఉంటే రిలేషన్ ఉండడానికి పాసిబిలిటీ లేదు అవునా కాదా అంటే ఖచ్చితంగా ఇదేమవుతుందమ్మా రాంగ్ అవుతుంది అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ సెకండ్ వన్ ఈజ్ రాంగ్ అంటే ఆటోమేటిక్ ఆన్సర్ అమ్మా ఓన్లీ వన్ ఫాలోస్ అంటే ఆన్సర్ ఈజ్ ఏ సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ రైట్ అమ్మా ఇందాటి క్వశ్చన్ మనం ఇంగ్లీష్ చెప్పాం కాబట్టి తెలుగులో చెప్పుకుందాం కొన్ని టీలు చిలకలు ఓకే సమ్ టీస్ ఆర్ ప్యారెట్స్ ఓకే సమ్ టీస్ అవి ప్యారెట్స్ ఇవి ఓకే సమ్ టీస్ ఆర్ ప్యారెట్స్ కొన్ని చిలకలు లింకులు ఓకే కొన్ని చిలకలు అంటే ప్యారెట్స్ లింక్స్ అంటే ఎల్ కొన్ని లింకులు బ్రౌన్ అబ్బో కొన్ని లింకులు ఏంటమ్మా బ్రౌన్ ఓకే అమ్మ ఇది బేసిక్ డయాగ్రామ్ మాత్రమే అవునా ఓకే గుడ్ ఫస్ట్ వన్ కొన్ని బ్రౌన్ టీలు అనేది ఒక అవకాశం కొన్ని బ్రౌన్లు టీలు అనేది ఒక అవకాశం మా కొన్ని బ్రౌన్లు టీలు వాడు అవకాశమేగా అన్నాడు అంటే గ్యారంటీగా ఇట్ ఈస్ పాసిబుల్ ఎందుకో చెప్పండి సార్ ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా సో లింకులు ఇలా ఉండి ఓకే లింకులు ఈ బి బ్రౌన్లు ఇలా ఉన్నాయనుకోమ్మా ఇప్పుడు చెప్పు ఆటోమేటిక్గా కొన్ని బ్రౌన్లు టీలు అవడానికి పాసిబిలిటీ ఉందా లేదా ఉంది వాడు అవకాశం మాత్రమే అన్నాడు అవునా కాదా కాబట్టి దట్ ఈస్ డెఫినెట్లీ ట్రూ అవునా సో అంటే ఫస్ట్ వన్ ఈజ్ డెఫినెట్లీ ట్రూ సెకండ్ వన్ ఏ చిలక బ్రౌన్ కాదు చిలక అంటే ప్యారెట్ ఏం కాదంట బ్రౌన్ కాదంట కాదు అన్నాడంటే నెగిటివ్ కంక్లూజన్ గుర్తుపెట్టుకోండి బేసిక్ ప్రకారం ఏ ప్యారెట్ బ్రౌన్ కావట్లేదు అంటే బేసిక్ ప్రకారం కరెక్ట్ అప్పుడు ఆల్టర్నేట్కి వెళ్దాం ఆల్టర్నేట్ ఏంటమ్మా సో నో దీని అర్థం ఏంటమ్మా నో బ్రౌన్ ఈజ్ ప్యారెట్ అవునా కదా సో నో ప్యారెట్ ఈజ్ బ్రౌన్ అవునా సో ఇదేమవుతుందమ్మా సమ్ అంటే కొన్ని చిలకలు ఏమవుతాయమ్మా బ్రౌన్ అని చెప్పాలి కొన్ని చిలకలు ఏమవ్వాలమ్మా బ్రౌన్ ఓకే ఇది పాసిబిలిటీ ఉందో లేదో చూద్దాం ఓకేనా కొన్ని చిలకలు బ్రౌన్ ఓకే మరి కొన్ని చిలకలు బ్రౌన్ అంటే ఇప్పుడు ఇలా ఉండొచ్చా బ్రౌన్ ఉండకూడదా మనకి లింక్కి బ్రౌన్కి లింక్ ఉండాలి ఉంది సో కొన్ని ప్యారెట్స్ అలియాస్ చిలకలు బ్రౌన్ అవ్వచ్చుగా అంటే ఇది ఒక పాసిబిలిటీయేగా అంటే ఇదైతే గ్యారంటీ ఒక పాసిబిలిటీయే సార్ కానీ వాడేమంటున్నాడు ఇది కరెక్ట్ అయిందిగా ఆల్టర్నేట్ కేసు ఆల్టర్నేట్ కరెక్ట్ అయిందంటే ఒరిజినల్ కంక్లూజన్ ఏంటి తప్పనేగా అంటే సెకండ్ వన్ ఈజ్ రాంగ్ ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ సో ఆన్సర్ ఏంటమ్మా ఓన్లీ వన్ ఫాలోస్ ఓకేనా